ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కుకు 3వ అధ్యాయము 18వ వచనం. ఐ డిలైట్ ఇన్ యెహోవా. హబక్కుక్ చాప్టర్ 3 వర్సెస్ 18. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనతో సెలవిస్తున్న వాగ్దానము ఏమిటి అంటే, నేను యెహోవా యందు ఆనందించేదును అని హబక్కుకు ప్రవక్త ద్వారా దేవుడు మనతో సెలవిస్తున్న వాగ్దానం అండి. హబక్కుకు జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో అగచాట్లు ఎదురైనప్పటికీ కూడా దేవుని యందు ఆనందించాడు. ఆయనలో సంతోషాన్ని వెతుక్కున్నాడండి. ఆయనని ఆరాధిస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయనకు ప్రార్థనలు చేస్తూ నిత్యం ఆయనలో ఆనందిస్తూ ఉన్నాడండి. మరి మనము ఈ దినమున ఎలా జీవిస్తున్నాము? సమస్యలను బట్టి చింతిస్తున్నాము, ఏడుస్తున్నాము, బాధపడుతున్నాము, కోపపడుతున్నాము. ఎన్నో సమస్యలను బట్టి ఆనందాన్ని దూరం చేసుకుంటున్నామండి. ఈ లోకంలో దొరికేటువంటి వస్తువులను బట్టి, ఈ లోకంలో కొన్ని మంచి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితాలలో ఎదురైనప్పుడు కొందరు ఆనందిస్తూ ఉంటారు. కానీ అది కొద్ది కాలం మాత్రమే. నిజమైన ఆనందము అనేది దేవునిలో మాత్రమే ఉంటుందండి. దేవునిలో శాంతి, సమాధానము, ప్రేమ ఇవన్నీ దేవునిలో ఉన్నవి. మరి ఎందరైతే దేవుని వైపు చూస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆయనతో సహవాసం కలిగి నిత్యం ఆయనకు పాటల ద్వారా, గాన స్తుతిగానాల ద్వారా దేవుడిని ఆరాధిస్తారో వారికి సంతోషము కలుగుతుందండి. ఆనందము అనేది దేవునిలో ఎల్లకాలము ఉంటుంది. నాకు దేవుడు ఆనందమును దయచేస్తాడు. కనుక నీవు నేను మనమందరమును దేవుని యందు ఆనందించెదము గాక. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, జాలిగలిగిన దేవా, ఈ యొక్క బంగారు పాదములను బట్టి నీకు ప్రార్థిస్తున్నాము దేవా. ప్రవ్వా, ఈ వాక్యం విన్న వారందరి జీవితాలలోనూ ఆనందాన్ని, సంతోషమును దయచేయండి. ప్రవ్వా, ఈ లోకంలో జరిగేటువంటి సమస్యలు, లోకంలో ఉన్నటువంటి వస్తువులను బట్టి, కొన్ని సంఘటనలను బట్టి చాలా వరకు బాధపడుతున్నారు, ఆనందిస్తున్నారు. కానీ అవి కొద్ది కాలము మాత్రమే వారి జీవితాల్లో నిలిచి ఉంటాయి. కానీ నిజమైన ఆనందము అనేది నీలోనే ఉంటుంది దేవా. ప్రవ్వా, వారందరూ నిన్ను సేవించి, నిన్ను ఆరాధిస్తూ, నీ యందు విశ్వాసం ఉంచి ఎడతెగక నీకు ప్రార్థన చేసే వారికి నీ ఆనందమును దయచేయండి. హబక్కుకు ఏ విధంగా అయితే నిన్ను ఆరాధిస్తూ, నిన్ను సేవించాడో, నిన్ను ఆనందించాడో, అదే విధంగా ప్రతి ఒక్కరూ నిన్ను సేవించి, ఆరాధించి, నిన్ను ఘనపరిచి కీర్తించే వారుగా వాక్యంలో మాటల ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని మార్చి సహాయము దయచేయండి. ఈ యొక్క కృపా కనికరముల చోట ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.